పార్థు వాళ్ళ అత్త కూతురైతే ఇలా అంటూ ఉంటుంది వాళ్ళ అమ్మతో, "ఆ రోజు ఫోన్ చేసింది పోలీసులకి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "ఏంటి ఆ రోజు పోలీసులకి ఫోన్ చేసింది నువ్వా? నీ వల్ల ఆ పెళ్ళి ఆగిపోయిందా? ఎంత తెలివి తక్కువ పని చేశావా?" అనైతే షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ. "ఏంటి నువ్వు చెప్పింది నిజమేనా?" "అవునమ్మా, నేనే ఆ రోజు పోలీసులకి ఫోన్ చేసింది నేనే" అని అనేసరికి, "నువ్వు ఫోన్ చేయడం వల్ల ఆ పెళ్ళి ఆగిపోయిందా?" అనైతే షాక్ అవుతూ ఉంటుంది. "ఎలాంటి పని చేశావే! ఇప్పుడు నీ వల్ల మా అన్నయ్య పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాడా?" అని చెప్పేసైతే వాళ్ళ పార్థు వాళ్ళ అత్తయ్య అయితే చాలా బాధపడుతూ, ఏడుస్తూ ఉంటుంది. ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే పరిస్థితి ఏంటి అని అనేలోపు షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య. అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏంటి అమ్మ అలా ఉండిపోయిందే అని బయటకు చూసేసరికి వాళ్ళ మరదలు కూడా షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయ్యేసరికి పార్థు అయితే బయట నుంచి చూస్తూ ఉంటాడు చాలా కోపంగా. అలా చూసేసరికి ఇక వాళ్ళిద్దరైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక పార్థు అయితే చాలా కోపంగా వాళ్ళ అత్తయ్య, మరదల దగ్గరికైతే వస్తూ ఉంటారు. "ఏంటి ఇదంతా చేసింది మీ ఇద్దరేనా? మా ఇంటి పరువు పోవడానికి కారణం మీరేనా?" అనైతే చాలా సీరియస్‌గా చూస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అత్తయ్య అయితే భయంతో వణుకుపోతూ ఉంటుంది. ఇప్పుడు పార్థుకి నిజం తెలిసిపోయింది ఎలా అనైతే చాలా కంగారు పడుతూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య.